నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ఆందోళనకు దిగారు. క్లాక్ టవర్ దగ్గర రైతులు రాస్తారోకో నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల తడిసిన వడ్లు మొలకెత్తుతున్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వం జోక్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ ఇక్కడ చూడండి, ఇది ఆర్మూరు, నా పేరు బండి గంగారాం. సార్ చూడండి, ఇక్కడ ఆ లారీలో నింపినవి కూడా అవన్నీ కూడా తడిసిపోయినాయి. ఇవి కూడా మొత్తం అక్కడ చూడండి, కుప్పలవి తడిసిపోయినాయి. కంప్లీట్ గా ఇదంతా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా సగం అట్లు ఊర్లలోనే ఉన్నట్టుగా మాకు కనబడుతున్నాయి. ఏ ఊర్లో చూసినా రాసులు అన్ని అట్లనే ఉన్నాయి. ఇంత లేట్ ప్రాసెస్ ఏంటిది? రైతులకు ఈ రకంగా నష్టం చేసుడు ఏంటిది? అంటే ఎవరు దొరకట్లేదా నష్టం చేయడానికి? పెద్ద పెద్ద బిల్డర్లు కానీ ఇంకొకరు కానీ ఎవరు దొరకట్లేదా? అంటే మేమే దొరుకుతున్నామా? అంటే రైతులే దొరుకుతున్నారు. మీకు ఈ రకంగా నష్టం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇలా చేయకండి. ఎటు తిరిగి రైతుల మీదనే లోడ్ పడుతున్నది. ఎట్లా తీసుకోదు? ఏది కొందామన్నా పిరము, ఏ మందు కొందామన్నా పిరమే. మందులకు కూడా ఏమి మీరు ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చేది లేదు. ఇన్ని రకాలుగా నష్టం చేస్తే 5వ నెలలో 1వ తారీఖు పోసిన 22 రోజులు అవుతుంది అడ్లు పోసి. నేను కౌలు చేస్తా, నేను కౌలుదారికి ఏం కట్టియాలా? నా పిల్లల బేకలకు ఏమి చేయాలా? నాకు అప్పు తెచ్చుకుంటా నేను కౌలు పెట్టినా. కానీ ఈ పంట కొనటి నాదులు ఉన్నారా? మరి ప్రపంచం మీద లేరా? మరి రాజకీయం చేసేటోళ్ళు కూడా గీ అడ్లు కాదు, గీ అడ్లు పోసుకొని చెప్పుకోండి అని చెప్పాలా రైతుకు. ఈ అడ్లు కొనాలా, లారీలు కూడా గవర్నమెంట్ పంపియాలా. కానీ రైతు బంధువులు ఇంత బాధ పెడితే ఆత్మహత్య చేసుకుంటారు. మళ్ళీ లక్షలకు లక్షలు ఇవ్వాలని కూడా గవర్నమెంట్ అనద్దు. రైతును కాపాడుకునాలా. మీరు కూడా మంచిగా ఉండాలా. ఏసీ రూములు ఉండి రైతుకు బాధ పెడితే రైతు బిడ్డలు ఏ గతి కావాలా? ఎటు పోవాలా? ఏ చెట్టు గుట్టకు ఆత్మహత్య చేసుకునాలా? పిల్లలు ఎట్లా బతకాలా? మేము ఆడళ్ళము రైతులమే సంచులు పల్టంచుకుంటున్నాము, బాధపడుకుంటామా? బాధ ఓళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ చూడాలా, గవర్నమెంట్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, అకాల వర్షాలు అన్నదాతను ఆరం చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే పంట పండించే సమయంలో నీరు లేక అటు పంట ఎండిపోయిన పరిస్థితి నెలకొంటే ప్రస్తుతం మాత్రం ఇటు పండించిన పంట కళ్ళాలకు తరలించిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలతో పంట వరి ధాన్యం తడిసి ముద్దవుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అలాగే అటు అతివృష్టి అనావృష్టి అనేది రెండు కూడా రైతుని ఇబ్బందులకు గురి చేస్తుందనే చెప్పవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల కూడా అటు కొనుగోలు కేంద్రాల్లో తరలించిన వరి ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తుతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. దీంతో అటు అన్నదాత తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్ ఎక్కుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో అటు ఆర్మూరు నియోజకవర్గం సంబంధించి ఆర్మూరు కేంద్రంలో అటు క్లాక్ టవర్ వద్ద అన్నదాతలు ఆందోళనకు దిగారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు 200 క్వింటలకు పైగా వరి ధాన్యం తడిసి ముద్దయింది, మొలకెత్తిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని మాత్రం రైతులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ సీజన్ లో చూసినట్లయితే 4,20,000 ఎకరాల్లో వరి పంట జిల్లాలో సాగు చేశారు. అయితే అందులో 45,000 ఎకరాల్లో దొడ్డు రకం, 23 ఎకరాలలో సన్న రకం ధాన్యాన్ని కూడా పండించిన పరిస్థితి మాత్రం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈసారి చూసినట్లయితే దొడ్డు సన్న రకాలు కలిపి 11,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా 2,85,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు తమ అవసరాలు పుంచుకోగా సుమారు 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం సుమారు 664 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే చాలా చోట్ల లారీలతో పాటు కూలీలు అలాగే గన్ని బ్యాగుల కొరత ఉండడం వల్ల కొనుగోలు అనేది చాలా ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా చూస్తున్నట్లయితే 70% ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినప్పటికీ ఇంకో 30% ధాన్యం కూడా చాలా చోట్ల రైతులు రోడ్లపై అలాగే కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో వర్షాలు పడి వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవుతుంది, మొలకెత్తుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ ఎక్కుతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. పూర్తిగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర
కల్పించాలని మాత్రం జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన బాట పడుతున్న పరిస్థితి మాత్రం జిల్లాలో నెలకొందని చెప్పవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.